మనం మన మాస్టరును మన పెరుగుదల కంటే ఆయన నా గురించి ఆలోచించాలనే తృప్తి కోసమే ఎదురు చూస్తుంటాం. ఒకసారి ఒక అభ్యాసి ఒక మూలన నిలబడి రోదిస్తూ ఉండటం చూశాను. అప్పుడు అతనికి కావాల్సింది ఎందుకు ఏడుస్తున్నావు అని ఆప్యాయంగా అడగటమే అని తెలుసుకుని ఆ పని చేశాను. ఆ అభ్యాసి అలా అడిగినందుకు సంతోషించి తన దుఃఖాన్ని మరచి హాయిగా నవ్వటం గమనించాను. కానీ దీనితో సంతృప్తి చెందటం అర్థం లేని చర్య. నా గురువు నన్ను బాహ్యంగా ఎంత పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నా అంతరాత్మ అభివృద్ధి పట్టించుకుంటే చాలు, దానికోసం వారు నన్ను బాహ్యంగా విస్మరించినా నాకిష్టమే అన్న భావం మనం కలిగి ఉండాలి. ఇదే మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.